హాయ్! హలో! అందరికీ నమస్తే. ఈరోజైతే మనం పశ్చిమ గోదావరి జిల్లాలోని పాలూరు అనే గ్రామానికి వెళ్దాం పదండి. ఈ పాలూరు అనే గ్రామానికి ఒక ప్రత్యేకత ఉంది. పూర్వం మన గ్రామాల్లో వ్యవసాయ పనులు ఎక్కువగా కనిపించే ఎడ్ల బండ్లు కాలక్రమేణా కనుమరుగైపోయాయి. నేటి కాలంలో ఎడ్ల బండ్లను చూడాలంటేనే చాలా అరుదుగా కనిపిస్తున్నాయి. అటువంటి ఎడ్లను తన చేతి పనితో అద్భుతంగా రూపుదిద్దుతున్నారు మన పాలూరు గ్రామానికి చెందిన శంకర్ గారు. ఇక్కడ మనకు కనిపిస్తున్న ప్రతి బొమ్మలోనూ శంకర్ గారి చేతి వాటమైతే చాలా అద్భుతంగా కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, ప్రతి బొమ్మలో జీవం ఉన్నట్లే అద్భుతంగా ఈ చిన్ని చిన్ని ఎడ్లను తయారు చేయడం జరిగింది. 1.8 ఫీట్ వరకు మొత్తం అంతా తయారయ్యేది మార్బుల్ డస్ట్ అండి. దీని తర్వాత 1.8 నుంచి మొత్తం అంతా వెళ్ళేది మొత్తం ఫైబర్లో కలుపుతాను. అంటే 4 కింద ఆఫ్ చూసారు కదండి, ఒంగుడు బీడ్ ఒకటి, తర్వాత 6 ఫీట్ దేశవాళీ ఎద్దు ఉంది కదండి, అవి వచ్చి ఫైబర్లోకి వస్తాయండి. మ్యాటీ ఫినిషింగ్ ఉంటుంది. మీరు అవుట్డోర్లో పెట్టుకున్న ఏమవుతుందో మీరు కడిగేసుకొచ్చారు. వాష్ బిల్ అని 4 ఇంచెస్ ఫీల్డ్ కదండి. ఇవన్నీ వాటర్ ప్రూఫ్ బాగుంది. మనకి కడిగేసుకొని దుమ్ము డస్ట్ పడింది కదండి, ఇలా కడిగేసుకొని మనం ఎండబెట్టేసుకోవచ్చు. ఎండబెట్టేసుకుంటే ఎండకు కూడా ఏమవుతుంది మీకు ఇదన్నా 6 ఫీట్ వరకు సైజ్ వస్తుంది. షాంపూస్ ఏమవ్వండి, ఎండకి వానకన్నా ఏమవుతుంది. మన దగ్గర ఇవే కదండి, మా బ్రదర్ స్కల్ప్చర్ ఆర్టిస్ట్ మా అన్నయ్య అండి. ఆయన మీరు ఏదైనా రూపం ఇస్తే ఆ రూపం తప్ప ఇప్పుడు లైక్ మీకు గాడి బొమ్మ కావాలనుకోండి, అలాగే అమ్మవారి వాహనం అండి, అలా గాడి రూపం కానీ ఏం గుర్రం బొమ్మ వేస్తే గుర్రం బొమ్మ. మనం 6 ఫీట్ గుర్రం బొమ్మ చేసేవాడిని. వేణుస్వామి గారు ఉన్నారు కదా, జాతర చెప్పాడు, ఆయనకి గుర్రం బొమ్మ చేసాము. అలాగా మనకి శివుడు విగ్రహాలు కానీ, దేవుడి విగ్రహాలు కానీ, ఉత్సవ విగ్రహాలు కానీ, మనిషి బొమ్మలు కానీ, బస్ట్ సైజ్ కానీ, మీకు ఇప్పుడు కొత్తగా ఒకటి స్టార్ట్ అయిందండి, రిటర్న్ గిఫ్ట్స్ అని చిన్న చిన్న అమ్మాయి బొమ్మలు శారీ ఫంక్షన్ 1 ఫీట్ సైజ్ వరకు ఉంటాయి. ఆ సైజుని తయారు చేసి అవి కూడా రిటర్న్ గిఫ్ట్స్ కింద ఇస్తాం. అవి స్టార్టింగ్ 12 ఇప్పుడు రైతులు వచ్చి 150 రూపాయలు స్టార్టింగ్ అని. ఈ రైతు వచ్చి చిన్న బండికి వస్తుందండి, బుల్ల కార్డ్స్కి. దాని తర్వాత రైతు వచ్చి 350 రూపాయలు అండి నెక్స్ట్ సైజు. దాని తర్వాత పీకే సైడ్ ఇంకో రైతు 3 రైతు ఉంటుందండి, అవి ఎక్కువ ఉన్నాయి. తర్వాత మీకు లాస్ట్ తీసుకుంటాము. ఇందులో స్టార్టింగ్ అయితే 4 ఇంచెస్ అండి. దీని తర్వాత 6 అంగుళాలండి. మనకి 4 అంగుళాల గుడిసి వచ్చి జత వచ్చి 1000 రూపాయలు అండి. అవి అలాగే 6 అంగుళాల గుడిసి వచ్చి 1200 అండి. దీని నెక్స్ట్ సైజ్ వచ్చండి మనకి 1 ఫీట్ ఉంటుంది సార్. మీకు వచ్చేసి సార్ ఒంగోలు బుల్ల హైబ్రిడ్ 1 ఫీట్ ఉంటుందండి. దీని తర్వాత మనకి 1.8 ఫీట్ అండి, అడుగున్నర. ఈ యొక్క ఎదురు బండి అయితే కనుక 5000 ఉందండి. సిరామిక్ మట్టి అంటారండి. ఈ మట్టిని మనం ముందుగా ఇలాగ చెదగొట్టుకునండి, దాన్ని పొడిని చేసుకొని తర్వాత ప్రతి బొమ్మని ఇలా స్కెచ్ పెట్టుకుంటామండి. మంచి బొమ్మ కాబట్టి మంచి బొమ్మని ఒక ఇది సింహం యొక్క స్కెచ్ అనేది సింహం తయారు చేస్తాము. ఇలా ప్రతి దాన్ని ఒక స్కెచ్ కింద తయారు చేస్తామండి. తయారు చేసిన తర్వాత ఇలాగ మొత్తం మనం స్కిన్ ఆ మట్టి ఉంది కదండి, దాన్ని మట్టిని ఎక్కిచ్చేసి మొత్తం అంతా హ్యాండ్మేడ్గా వర్క్ చేసుకుంటాం. మొత్తం అంతా హ్యాండ్మేడ్ అండి. మనకు కావాల్సిన రూపం వచ్చేదాకా దాన్ని చెప్తూనే ఉంటాం. ఇక్కడ మనం చూడొచ్చు శంకర్ గారి పనితనం ఎంత అద్భుతంగా ఉందో. దూరాన్ని చూస్తుంటే నిజంగా ఎడ్లాగానే కనిపిస్తున్నాయి ఈ బొమ్మలన్నీ కూడా. ఇక్కడ శంకర్ గారు వారి టీం ఈ బొమ్మలకి ప్రాణం పోస్తున్నారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.
మనకు కనిపిస్తున్న ఈ చిన్ని ఎడ్లు, అలాగే చిన్న బళ్ళు చాలా అద్భుతంగా ఫినిషింగ్ వర్క్ అయితే చాలా ఎక్సలెంట్‌గా ఉంది. ఇక్కడ మనం రైతును కూడా చూడొచ్చు. బండిని తోలుకు వెళ్తున్నట్టు చాలా అద్భుతంగా తయారు చేసి పెట్టారిక్కడ. మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మరిన్ని వీడియోల కొరకు ఆ బెల్ ఐకాన్ని కొంచెం గట్టిగా కొట్టండి.